పట్ల వాళ్ళకి ఆశలు సన్నగిల్లినాయి అనేటువంటి మాటను ఇవాళ చెప్పక తప్పట్లేదు. రైట్ మహేష్ గారు, వెల్కమ్ బ్యాక్ టు ఒకసారి అల్జాపూర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్. అండ్ మీరు ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్లో నిర్వహించినటువంటి సభను బీజేపీ పార్టీ ఏ విధంగా చూస్తుంది? ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఏవైతే బీఆర్ఎస్ పార్టీకి అపోజిషన్ పార్టీస్ ఉన్నాయో వాటన్నిటి మీద పెద్ద ఎత్తున యుద్ధానికి సిద్ధంగండి అనేటువంటి పిలిపించినట్టుగా తెలుస్తా ఉంది. నమస్కారం మీ అందరికి కూడాను, ప్రేక్షకులకు కూడా అందరికి కూడాను. ఇది వాతావరణం ఇప్పుడు రాజకీయ వాతావరణం వేడుకుతా ఉన్నది. నిన్న మొన్న జరిగినటువంటి ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ యొక్క రిజల్ట్ చూస్తుంటే ప్రజల యొక్క ఆలోచన మారింది. యాంటీ కాంగ్రెస్ అనే యొక్క వాతావరణం కనబడతా ఉన్నది. ఇంకా మనం లేట్ చేస్తే రాజకీయాలు మళ్ళా చాలా వెనకబడిపోతాం. కాబట్టి ఎక్కడో ఒక చోట మళ్ళా ఈ యొక్క రాజకీయాల్లో మళ్ళా స్పీడప్ చేయాల్సిన అవసరం ఉందని భావించి బహుశా వారికి ఆశ పుట్టి ఉంటది. డెఫినెట్ గా వాతావరణం మారింది. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పవనాలు వీస్తా ఉన్నాయి. 12 మాసాలు 13-14 మాసాల్లో మొత్తంగా కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకమైనటువంటి ప్రజాభిప్రాయం బయటపడతా ఉన్నది. విద్యావంతుల చేత, టీచర్స్ చేత ఇక ఎన్నికలకు రిజల్ట్. ఈవెన్ ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ కు కొద్దిగా నేను ఎందుకు కాకూడదు, ఆల్టర్నేటివ్ రాష్ట్రం మళ్ళీ ఒక్కసారి నేను ఇంకా ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు, మా కుటుంబం ఇంకా ఎందుకు పాలించచ్చు, లెటర్స్ గో అహెడ్ ఫర్ నెక్స్ట్ ఎలక్షన్స్ యొక్క ఆక్యుపెన్స్ కోసం. డెఫినెట్ గా వారికి ఆశపడడం సహజమే. కాంగ్రెస్ పార్టీ వీక్నెట్ ఉంటే, బట్ పరిస్థితి దాటిపోయింది. అవినాష్ గా బీఆర్ఎస్ కి ఆ స్థానం ప్రజలు ఇవ్వరిగా. మిత్రుడు మహేష్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు మనం 21st సెంచరీలో ఉన్నాం. ఎంత ఫ్రీ వాతావరణంలో ఉన్నాం మనం అంతా కూడా. రాజకీయ పార్టీలు ఏ రకంగా నడుపుతా ఉంటారు, ప్రజా సంబంధాలు ఏ రకంగా నిర్వహిస్తూ ఉంటారు. వారు ఇంకా ఫ్యూడల్ వ్యవస్థ నుంచి రాలే బయటకి. ఇంకా వారు రాలేదంటే కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చిరా అంటే అంతకన్నా ఎక్కువ కేటీఆర్ గారు వారి ఒక యంగ్స్టర్, వారు బిలో 50 years 52 years వాట్ ఎవర్ ఇట్ ఈస్, వారిని మారాల కనీసం వారికి మాట తీరు, అప్రోచ్, పార్టీ నడిపే విధానంలో ఈసారి కొత్తదనం తీసుకొద్దాం. ప్రజలు మమ్మల్ని ఏ రకంగా చూసినారో, ఏ కారణాల చేత దూరం పెట్టినారో, మా యొక్క బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మా యొక్క అహంకారతనం కావచ్చు, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి కొత్త దుస్తుల్లాగా వేసుకుంటే ఎట్లా ఉంటామో అట్లా ట్రై చేద్దామని ఒక ఆలోచన ఇంకా కూడా రానట్టు కనబడుతా ఉంది. కాబట్టి ఇది టిఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కూడా ఏం మాత్రంగా కూడా రుచించదు. ఇవన్నీ కూడా ఇంతకాలంగా కూడా గ్రామీణ ప్రాంతాల్లోని కార్యకర్తలు భుజాన వేసుకొని ఆ యొక్క బరువు పార్టీని మోచి పార్టీని గెలిపించిన 2 సార్లు వారికి దక్కింది లేదు, తృప్తి లేదు. ఫినాన్షియల్ గా వారి ఓట్ల కోసం గాలం వేసే ఒక ప్రోగ్రామ్ లో భాగంగా రైతు బంధు ఇచ్చినా, లేదా షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మణ్ నెట్ డైరెక్ట్ గా సపోర్ట్ కొందరు ఎవరైతే తీసుకున్నారో డబ్బులు వాళ్ళు మాత్రం కూడా వేసిరా అంటే వారు పరిశీలిస్తే అర్థమైతే గ్రామీణ ప్రాంతాల్లో మొత్తంగా కూడా వారు ఓడిపోయినారు, ప్రజలు వారిని ఓడించినారు. సో ఇది వారి కష్టాల యొక్క కష్టాన్ని మొత్తంగా కూడా చూసిన తర్వాత కూడా ఇంకా మారకుంటే ఇంకేం ఆ పార్టీ పైకి వస్తుందని అర్థం కాదు. ఎందుకు రావాలా వాళ్ళకి సపోర్ట్ గా పక్కకి ఎందుకు రావాలి? ఇవాళ బీఆర్ఎస్ పార్టీలోనే అనేక మంది నాయకులు గెలిచిన తర్వాత కూడా పోయినారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఆ 10 మందిని కూడా పిలిచారు సార్. ఆ 10 మందిని కూడా పిలిస్తే ఒక్కరు కూడా వచ్చినటువంటి దాఖలాలు అయితే లేవు. పాపం చాలా ఎక్స్పెక్టేషన్స్ లో ఉండే అనేటువంటి మాట ఇంటర్నల్ సమాచారం వినిపిస్తాం. సో ఈ పరిస్థితి ఉన్నది. వారికి అవకాశం ఇవ్వరు తెలంగాణ ప్రజలు. చాలా మోసపోయినారు తెలంగాణ ప్రజలు. మనిషి ఆత్మాభిమానానికి మించి ఇంకేం ఉండదండి, అర్థం కాదు. ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, గౌరవం కోసం బతుకుతారు సార్. ఉద్యమం ఎందుకు వచ్చింది చెప్పండి? ఇక్కడ బతకలేకనా ఇక్కడ బతుకుంటే కదా, కొద్దిగా కష్టమో నష్టమో బతికినాం. రాజాధికారం మా చేతులు లేదు, నిర్ణయాధికారం మా చేతులు లేదు, నిధులు మా చేతులు లేవు, అయినా నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ యొక్క కాన్సెప్ట్ అయితేనో నా రాష్ట్రం, నా పరిపాలన నా చేతుల్లో నడవాల ఒక ఆలోచనతో స్వాభిమానం కోసం, ఆత్మ గౌరవం కోసం బయటకు వచ్చి పోరాటం చేసినారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు.
ఆత్మహత్యలు చేసుకున్నారు, జైల్లోకి పోయినారు, ఇంకా కూడా కేసులు నిన్న దాకా నడిచినాయి. సింగిల్ ఫ్యామిలీ కేసీఆర్ కుటుంబ ఫ్యామిలీ ఎవ్వరు కూడా జైలుకు పోలేదు, నా లాఠీ దెబ్బలు తినలేదు, నా ఏ కేసులు కూడా ఫేస్ చేయలేదు. సో అయినా దే ఎంజాయ్ 10 years ఆఫ్ పవర్. కొద్ది తక్కువ, ఇంతకన్నా ఓపిక ఈ తెలంగాణ ప్రజలు ఇంకేముండో చెప్పండి. సో ఈ రెండోసారి ఆత్మాభిమానాన్ని మళ్ళీ తాకట్టు పెట్టే పరిస్థితి ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవం కోరుకుంటారు తెలంగాణ అందులో డౌట్. పరిపాలన మీరు మాకు మీ స్వార్థం కోసం మా మీద ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, మాకు డైరెక్ట్ బెనిఫిట్ చేసినా, మా ఆత్మాభిమానానికి మించినటువంటి ఒక ఆస్తి ఇంకేముండదు. మేము దాన్ని చంపుకోలేము. మూడోసారి నీకు అవకాశం ఇవ్వము అనే ఒక ప్రజల యొక్క మ్యాండేట్. కాబట్టి రైట్ సార్, నిలబెట్టలేదు సార్. రైట్.